హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతికి అయితే బయలుదేరాం. ఎందుకంటే మనకి తిరుపతిలో బాక్సింగ్ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంక మంచిగా మనం బ్యాగు, షూ, గ్లౌజ్ అన్నీ ఎత్తి పెట్టుకొని రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఇంకా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మంచిగా హోటల్ ఉంటే వచ్చి దోస్తు తింటున్నా. ఎందుకంటే ఇంక మనకి ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది. ఉమేష్ హాయ్ ఉమేష్, ఎట్లా చాలా లేని చేసి బాగా ఓకే ఓకే. ఏం విశేషాలు చెప్పండి బ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఇంత రెడీ రెడీ నించోండి ఓకే ఓకే మీరు రాండి దూరం వస్తారు అందరూ పోజ్ పెట్టండి అందరూ. ఓకే 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 థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. మీ దీవెన ఉన్నంత వరకు మేము బాగుంటాం. గోల్డ్ మెడల్ స్టేట్ కొడతాం వచ్చింటే ఇంకా బాగుంది కావాలండి. కానీ ఈ రోజు మ్యాచ్లు ఉంటే వచ్చిందంట. ఈ రోజు మ్యాచ్లు రేపు మళ్ళీ డ్యూటీకి పోవాలా. ఏంది పోయినా స్టేట్ కడదాం లేదా స్టార్టింగ్ గా ఏడ్చేటట్టున్నాడు. ఈ ట్రైన్ పొద్దున్న 9కి స్టార్ట్ అయింది, కానీ సాయంత్రం 5కి రీచ్ అవుతుందంట. ఇక్కడికి టూ మచ్ ల్యాగ్ అయిపోయింది. ఇంకా ట్రైన్లో కూర్చొని నాకు ఇరిటేషన్ వచ్చింది. అందుకే నేను ఇస్లాం, మంగచి, ఉమేష్ ముగ్గురం కలిసి బస్సులో పోదామని ఫిక్స్ అయిపోయి మధ్యలోనే ట్రైన్ దిగేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాం. ఇంకా బయట ఏదో ఒక మంచిగా చికెన్ బిర్యానీ తినేసిపోతాం అయితే ఫిక్స్ అయ్యాను. అయినా మ్యాచ్లు పెట్టుకుని వాడిని చికెన్ బిర్యానీలు తింటాం, మేము తింటాం. ఎందుకంటే గూడ్స్ పనికి ఏం చేద్దాం, మన డైట్ మన కంట్రోల్లో లేదు మ్యాన్. అందరం మనం ట్రైనింగ్ చేసిన 5 days కదా, ఇంక యాదో అట్లే చూద్దాం అన్నాడు. ఇసాన్ చూస్తే ఇక్కడ బిర్యానీ లేదు, అయిపోయింది. ఇంకా మంచిగా మనం ఫుడ్ అయితే తినేసి మంచిగా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఎస్వి కాలేజ్లో మనకి బాక్సింగ్ టోర్నమెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఇంకా మనం రూమ్స్ కోసం ఎత్తుక్కుంటూ అట్లా పోతున్నాం. ఇంకా మంచిగా వాన పడింది కదా, క్లైమేట్, లొకేషన్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. 2023లో సీఎం కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ఆడడం కూడా తిరుపతికి ఇదే ప్లేస్కి వచ్చినాం. నైస్ ఉంది. సో ఇంక అటు తిరిగి మన రూమ్స్కి వచ్చే టైంకి నైట్ అయిపోయింది. మొత్తానికి అయితే మన రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. తిరిగి ఇంకా మంచిగా పండుకొని పొద్దున్న లేచి మంచిగా ఫ్రైడ్ చేస్తాం. ఇంతకుముందు పిఠాపురంలో మ్యాచెస్ ఆడడానికి పోయినప్పుడు మంచి ఎక్సలెంట్ రూమ్ ఇచ్చినారు. ఈసారి కూడా రూమ్స్ అంటే నేను ఏదో పెద్ద రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినాను. చూస్తే మీరు చూడండి. స్కూల్ ఇటు 2 బెంచ్లన్నీ జాయిన్ చేసుకొని ఇప్పుడు ఈడే పండుకుంటున్నాం. సో మంచిగా అయితే ఫ్యాన్ ఉంది, సినిమా చూడండి, ఒక టీవీ ఉంది. ఏమి రూమ్ నచ్చిందా రూమ్? ఓకే నీకు రా సలేం రూమ్ నచ్చిందా? ఎట్లుంది? 4 బెంచ్లు జాయిన్ చేసినాడు ఆ పర్సనాలిటీకి. కాదు అందరు 2 జాయిన్ చేసి 4 జాయిన్ చేసినాడు చూడు. అందుకు అంతే. మగచ్చు వెళ్ళిపోయినాడు. మగచ్చు చెప్పులా ఏమనుకున్నా. రూమ్ చూసి డిసప్పాయింట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దీంట్లో మనకి యూట్యూబ్ ఉంది. ఈరోజు మంచిగా మనం మంచిగా బాక్సింగ్ మ్యాచెస్ అన్ని చేసుకొని మంచిగా చూసి రేపు మంచి చదవడం. ఏ డోరే భాయ్ ఏ
ఓకే ఇప్పుడు దీన్ని ఎట్లా కరెక్ట్ చేసేది యూట్యూబ్ టచ్ ఆఫ్ మరియు యువర్ ఆఫ్లైన్ నో ఇంటర్నెట్ కనెక్షన్ ఎట్లా కనెక్ట్ చేయాలి? 2 ఆప్షన్లు ఉంటాయి. సరే ఈ వైఫై నెట్వర్క్ స్పాట్లైట్ వైఫై కనెక్ట్ చేసి నెట్వర్క్ అంటే ముందుగా సెట్ హాట్స్పాట్ వైఫై ఆన్ చేయరా? హాట్స్పాట్ ఆన్ చేయరా? యూట్యూబ్లో మంచిగా బాక్సింగ్ మ్యాచెస్ చూద్దాం. హాట్స్పాట్ ఆన్ చేయాలంటే చేసినావా? ఇది రియల్ నువ్వు పాస్వర్డ్ టైప్ చేయి. బ్యూటిఫుల్ పాస్వర్డ్ కనెక్టెడ్ ఇప్పుడు చూడు యూట్యూబ్ పెడతా. బాక్సింగ్ మ్యాచెస్ యూట్యూబ్ ఎట్లా బాక్సింగ్ టైప్ ఉండు. ట్రిపుల్ జీ నువ్వు మైక్ టేషన్ రేపు పొద్దున్న చూసుకో. మాకు ట్రిపుల్ జీ వల్ల ఫోన్ పెట్టినా తొక్కే లే టైము అర్ధరాత్రి 3 గంటలు అవుతుంది. పండుకోండ్రా రేపు పొద్దునే మనకి మ్యాచ్ ఉందంటే ఈయన లేని బాడీ కోసం ఫ్లెక్సింగ్ చేస్తున్నారు. సో ఇంకా మొత్తానికి అయితే అన్సక్సెస్ఫుల్గా మన మ్యాచెస్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే చేసిన. ఇప్పుడు మంచి ప్రశాంత్ ఇంట్లోనే పండుకుంటాను. సో ఎందుకు మన మ్యాచెస్ ఊడిపోయినాయి ఏంటి? యాజ్ యూజువల్గా మనం మన డైట్ని చెడుదుబ్బుకున్నామని మనం గట్టిగా ప్రాక్టీస్ చేసింటే తిప్పి కొడితే 5 days ప్రాక్టీస్ చేసింటే అంతే. డైలీ చికెన్ బిర్యానీ, కేకులు, జ్యూస్లు, కూల్ డ్రింక్లు యూనో. ఇంకా దాంతో ఇంకా మ్యాచ్ ముందు రోజు ఏమో పొద్దున్న 5 గంటలకు వండుకున్నాను. ఇప్పుడు మ్యాచ్ ఉంది నాకు రేపంటే పొద్దున్న 5 గంటలకు వండుకుని 6 గంటలకు లేచి వేయింగ్ ఇచ్చేపోయినాం. సో మొత్తానికి ఏదైతే నేను గుడిపోయినాం. వీ నీడ్ టు యాక్సెప్ట్ ది లాస్. యాక్సెప్ట్ చేద్దాం. మళ్ళీ యాజువల్గా నెక్స్ట్ టైం మంచి హార్డ్ ట్రైనింగ్ చేద్దాం. మళ్ళీ విన్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో ఏదో ఒక మెడల్ తెచ్చుకుందాం. సో మీరు కానీ నా మ్యాచ్ చూడాలనుకుంటే దాంట్లో కొన్ని క్లిప్స్ మాత్రం కట్ చేసి షార్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసినాను. ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసినాను, మీరు దాంట్లో చూడొచ్చు. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.